హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే 10 మంత్స్ దగ్గర అవుతుంది. అంటే 10 మంత్స్ అవుతుంది మనం ఇలాగ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ అప్లోడ్ చేయక, కంటెంట్ ఇవ్వక 10 మంత్స్ అవుతుంది. సో ఈ అన్ని రీజన్స్ మనం లాస్ట్లో మాట్లాడుకుంటే బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను ఉంటున్న లొకేషన్లో ఇక్కడున్న సరౌండింగ్స్లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో మనం వెళ్ళి ఒక 3 వినాయక చవితి యొక్క ఉత్సవాలు మనం చూడబోతున్నాం. మీకు తెలిసిందే కదా, భారతదేశంలో వినాయక చవితి యొక్క ఉత్సవాలు చాలా భారీగా జరుగుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ రీజన్ యూత్ అనేవారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ స్ట్రీట్స్లో నెక్స్ట్ వాళ్ళు ఓన్ మనీ అండ్ టైం మొత్తం ఇన్వెస్ట్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి మరి వినాయక చవితి చాలా గ్రాండ్గా చేస్తారనమాట. అలాంటిది మనం కూడా ఇప్పుడు చూడబోతున్నాం 3 వినాయక చవితి ప్లేస్లో. మీరు అందరూ ఇప్పుడు నాతో పాటు రావాలి, మీరు కూడా చూడాలి. లెట్స్ గో. ప్రవీణ్ వెళ్దామా? చెప్పు, యూట్యూబ్ రికార్డ్ అవుతుంది. ఇది ఏడని చెప్పాలా? భయపడిపోతావు. సరే, బయటికి వెళ్తాను మరి సార్. నువ్వు ఏడని చెప్పాలంటే మేము ఇప్పుడు 3 వినాయక చవితి యొక్క ఉత్సవాలు చూడబోతున్నామని చెప్పాలి. మేము ఇప్పుడు 3 వినాయక చవితి యొక్క ఉత్సాహాలు చూడడానికి వెళ్తాం. టెన్షన్ అవ్వకండి, నేర్చేసుకుంటాడు మనతో పాటు. ఓకే, లెస్. ఇప్పుడే దిగాం. బయట అయితే చిన్నపిల్లలు చాలా గట్టిగా వస్తున్నారు. వాళ్ళకి తెలీదు అంటే ఈ ఉత్సవాలు ఏమైనా జరిగితే చాలు వాళ్ళు అడ్డం చాలా సెలబ్రేషన్ చేస్తారు. రారంటే ఎవ్వరు బొంబాయికి రారంట. చాలా గట్టిగా డ్యాన్స్లు వేస్తున్నారు పిల్లలు. బొంబాయికి అయితే అస్సలు రారంట. ఇప్పుడు మనమైతే బొంబాయి దగ్గరికి వెళ్ళలేము, కానీ మనం ఉన్న మన ప్లేసుల దగ్గరికి వెళ్ళగలం. చూడండి లైట్లు, వీధిలో అయితే బాగుంది, బాగా డెకరేషన్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం ఫైనల్గా. ఫస్ట్ వినాయక చవితి యొక్క ఉత్సవం చూస్తున్నాం మనం. చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగా చేశారు. వీలైతే చాలా ఎఫర్ట్స్, వీళ్ళ యొక్క హార్డ్ వర్క్ కనబడింది ఇక్కడ. చూస్తూ ఉండండి. ఒకటే చూసాం, చాలా బాగా చేశారు మాత్రం, చాలా బాగుంది. ఇప్పుడు సెకండ్ దానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు నేను మ్యూట్లో పెట్టానంటే సౌండ్ రికార్డ్ అవ్వలేదంటే అక్కడ ఆడియో ప్లే అవుతుంది. అది ప్లే అవ్వడం వల్ల స్ట్రైక్ పడిపోద్ది ఛానల్కి. ఆడియో అనేది ప్లే అవ్వకూడదు. ఇటు నుండి వెళ్దామా? ఓకే, రెండో దానికి వెళ్దాం. చాలా బాగుంది అబ్బా. చాలా వాళ్ళ హార్డ్ వర్క్ మొత్తం కనబడ్డది అందులో. దేవుడి ఆశీస్సులు. ఎంతమంది అందులో పార్టిసిపేట్ చేశారో, మెయిన్ యూత్ యంగ్స్టర్స్, వాళ్ళ క్రియేటివిటీని మెచ్చుకోవాలి. క్రియేటివిటీ ఉంటుంది, అందరికీ ఉంటుంది, కానీ అది బయట పెట్టగలగాలి. ఎప్పుడైతే మనం బయట పెట్టి చూపించగలుగుతామో అప్పుడే మనం ఏం చేయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరి క్రియేటివిటీ మైండ్ సెట్ అనేది ఉంటుంది. అది సందర్భం బట్టి, సిచ్యువేషన్ బట్టి అది బయట పడుతుంది. బట్ మీరు పెట్టాలి కూడా. నువ్వేం మాట్లాడతావా? ఇంట్రోవర్ట్. మా ఫ్రెండ్స్ అందరూ ఇంట్రోవర్ట్స్. ఎక్కడ మనం ఇలాంటివి ఏమైనా వీడియోస్ చేసేటప్పుడే, మిగతాటప్పుడే ఎక్స్ట్రావర్ట్స్కి ఎగ్జాంపుల్ అవుతారు ఒకళ్ళు. ఎక్కడ మనోడి పేరు వచ్చేసరికి ప్రవీణ్ అనమాట, మా రూమ్మేట్. నెక్స్ట్ ఫస్ట్ చూసాం, నాకు తెలుసు కాబట్టి అక్కడ, ఎందుకంటే లైట్లు కడుతున్నాడు కాబట్టి అక్కడ ఉందని నాకు తెలుసు. సెకండ్ది దీనికి తెలుసు, కర్రీ పాయింట్ కాడ. ఓకే, అక్కడికి వెళ్దాం, చూద్దాం అక్కడ కూడా ఎలాగ చేశారు ఏడి అనేది మొత్తం. ఆ దేవుడి ఆశీస్సులు నేను తీసుకోవాలి, నాతో పాటు మీకు ఇవ్వాలి. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో చేద్దాం. ఓకే, మీద వచ్చేసారు చూడండి. చుట్టూ ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ మొత్తం సాంగ్స్ ప్లే అవుతున్నాయి అన్నమాట.
వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఏ సాంగ్ కూడా రికార్డ్ అవ్వకూడదు. వన్స్ రికార్డ్ అయితే మన ఛానల్కి స్ట్రైక్ పడే అవకాశం ఉంది. సో ఏ సాంగ్ని కూడా మనం రికార్డ్ చేయకూడదు, అందుకే మ్యూట్లో పెట్టాను. ఇక్కడ కూడా సాంగ్స్ ప్లే అవుతున్నాయి. వచ్చింది, ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, వెళ్దాం. వచ్చింది ఫైనల్గా. నేను మ్యూట్లో పెట్టేస్తున్నాను, మళ్ళీ జస్ట్ మీరు చూడండి, అంతే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే 1 డేలో నిమజ్జనం అనేది జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు వినాయకుడి యొక్క నిమజ్జనంలో డీజే డ్యాన్స్ స్టెప్స్లో అదరగొడుతున్నారు. కుర్రాలు అనేవాళ్ళు చాలా ఫైర్లో ఉన్నారు, మీరు చూస్తున్నారు. అక్కడ నిమజ్జనం చేస్తున్నారు అనమాట. ఓన్లీ 1 డే పెట్టినట్టుగా ఉన్నారు. ఓకే, అయితే అక్కడ నుండి వెంటనే వస్తాం. ఎందుకంటే వస్తామంటే మనవాడికి కాల్ ఆడట్లేదు ఆ సాంగ్స్ వింటుంటే, వీడికి కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అంతేనా? సరే, ఇప్పుడు సెకండ్ దానికి వెళ్ళిపోతున్నాం. ఉంది ఇవే, అది కనబడుతుంది కదా అక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సెకండ్ వినాయక చవితి యొక్క ఉత్సవాన్ని చూస్తున్నాం. వీళ్ళు చాలా చక్కగా డెకరేషన్ చేస్తూ మంచి బొమ్మ అనేది పెట్టారనమాట. చూసాం, ఇక్కడ కూడా చాలా బాగుంది, బాగా చేశారు. ప్రసాదం బాగుంది, నా ఫేవరెట్ ప్రసాదం పెట్టారా ఒకటి, ఇది బూందీ. ఈ వినాయక చవితి ఉత్సవాలు వస్తే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రసాదం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎక్కడది? బాలాజీ నగర్ అంట. థర్డ్ కూడా చూడబోతున్నాం. అక్కడ కనబడుతుంది, అది ఉండదు. లైట్లు గట్టిగా కట్టారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఎలా జరుగుతుంది అనేది చూస్తాం. ఇక్కడ మెయిన్ చేస్తుంది ఎవరంటే యూత్, యంగ్స్టర్స్. ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ వీధుల్లో వాళ్ళు అనేది ఎఫర్ట్స్ పెడతారు. మనీ ఒక్కు పెట్టలేకపోయినా సరే వాళ్ళ ఇంటి నుండి అడిగి మరి దేవుడి కోసం, దేవుడి మీద ఉన్న భక్తి కోసం పెట్టి మరి ఉత్సవాలు చేస్తారనమాట. ఎఫర్ట్స్ పెట్టారు. ఆదిత్య ఇంటర్ కాలేజ్, ఇక్కడ కూడా బొమ్మ పెట్టారు. లాంగ్ అయితే వెళ్ళాము పరమేశ్వరంలో. దగ్గరలో ఉన్నాం, వచ్చేసాం. థర్డ్ వినాయక చవితి ఉత్సవానికి వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో థర్డ్ చూడండి. ఇక్కడ కూడా బాగా చేశారు. యూత్, మెయిన్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ హార్డ్ వర్కే రిజల్ట్. వెళ్దాం. అక్కడ ఏదో డప్పులు సౌండ్ వస్తుంది, పిల్లలు అనుపుతున్నారు అక్కడ నిమజ్జనం. అక్కడ ఒకటి కూడా ఒకటి జరుగుతుంది. ఇది దారుందా? చూడండి ఆ రిజల్ట్ చూడండి. వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి, ఎంత మనీ పెట్టకపోతే ఈ టైప్లో ఉత్సవాలు జరుగుతాయా? జరగవు. వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. ఇక్కడ బురద ఉంది. ఇదే జరుగుతుంది. పిల్లలు ఫుల్ ఒకటే సౌండ్ బాధేస్తున్నారు. ఇంకా నాన్ స్టాప్గా మంచి ఊపు మీద ఉన్నారు పిల్లలు. ఓకే, మనం ఇప్పుడు 4th వెళ్ళిపోతున్నాం. ఎక్కడది? అక్కడ. ఓకే, లెట్స్ గో, పదండి వెళ్దాం. డప్పులు చాలా బాగా పడుతున్నారు. చిన్న పిల్లలు, 15 years అబ్బాయి, చాలా గట్టిగా నాన్ స్టాప్ బాధడమే. డమ్ 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 అని వచ్చేసాం. థర్డ్
చూడు పొట్టి వచ్చేస్తాం. ఫోర్త్ ఇక్కడ చూడండి డెకరేషన్స్. ఫోర్త్ వినాయక చవితి యొక్క ఉత్సవాన్ని మీరు చూస్తున్నారు. చాలా బాగా చేశారు. ఒక న్యూ మోడల్లో ఒక కొత్త ఐడియాతో ముందుకు తీసుకొచ్చారనమాట. చూడండి ఆ వినాయకుడు బ్లూ కలర్లో చాలా బాగున్నారుగా, చాలా ఫెంటాస్టిక్. వీళ్ళ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్, వీళ్ళ కమిట్మెంట్కి యంగ్స్టర్స్ మంచి ఫ్యూచర్ ఉండాలని, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు వీళ్ళకి ఉండాలని కోరుకుందాం. వాళ్ళ హార్డ్ వర్క్ మెచ్చుకోవాలి, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళ ఎఫర్ట్స్ మెయిన్. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు, ఆ టైప్ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది. చాలా హార్డ్ వర్క్ కనబడింది వాళ్ళలో. ఇది 4th. ఇప్పుడు మనం 5th చూడబోతున్నాం. ఎక్కడది? ఓకే, వీడికే తెలుసు అనమాట ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అదే మన వినాయక చవితి ఉత్సవాలు. ప్రతిదీ మన ఈ సరౌండింగ్స్ మొత్తం రౌండ్ వేస్తుంటాడు అనమాట డైలీ. సో మనం ఇప్పుడు 5th చూస్తే ముందు ఒక విషయం గురించి మాట్లాడాలి. అదేంటంటే వీడియోస్ ఇకపై వస్తాయి. ఇది గుడ్ న్యూస్. అటు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో రెండిట్లో మన వీడియోస్ అనేది వస్తాయి. కలిశాడు ముఖేష్. హాయ్ చిత్ర. ముఖేష్ దారిలో వెళ్తుంటే ముఖేష్ కలిశాడు. మన ఫాలోవర్స్ కాదు, సబ్స్క్రైబర్స్. అంటే యూట్యూబ్లో వస్తుంది. నమస్తే. ఇది నైట్కి 9కి ఇలాగా అప్లోడ్ అవుతుంది అనమాట. ఓకే ముఖేష్, అప్కమింగ్ ఒక రీల్ రాబోతుంది. అది ఏంటంటే దెయ్యం అనమాట. ఓకే, చెప్పాను కదా స్క్రిప్ట్. దెయ్యం అంటే ఎవరైనా చూస్తే ఆ రీలు సేక్ అవ్వాలన్నమాట. హ్యాండ్స్ అలా ప్లాన్ చేశాను. అలా శంకర్ అలా ప్లాన్ చేశాడు, చేస్తాడు. అందులో నా యాక్టింగ్ ఏముండదు, కానీ శంకర్ చేసే విధానం నువ్వు లేకపోతే అసలు రీలే ఉండదు. సో దీంతో చేస్తాను, మీ అందరు చూస్తారు. ఇతను కొత్త యాక్టర్ అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారండి మీ అందరికి. మీరు సపోర్ట్ డైరెక్షన్ ముఖేష్ అనే వ్యక్తి కాబట్టి సపోర్ట్ చేస్తే పక్కా చేస్తారు. టాలెంట్ ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మన ఎఫర్ట్స్ మనం పెట్టగలగాలి. మనం ఏంటనేది మనం ప్రూవ్ చేయక్కర్లేదు, అవతల వాళ్ళు ప్రూవ్ చేసి ఇదా మీరు బాగా చేశారు అనేది చెప్తారనమాట వాళ్ళే. మనం చేయాల్సింది ఏదైనా ఉందంటే మనం ఏదైతే అనుకోని అది కరెక్ట్గా ఎఫర్ట్స్ పెట్టి చేయగలగాలి. రిజల్ట్ అనేది అవతల వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి నేనేం తప్పులు కానీ చేసినా మీరే మాకు చెప్పాలి, ఇది తప్పు లేకపోతే ఇందులో రాంగ్ చేశారు అని. డెఫినెట్లీ. దారిలో వెళ్తుంటే ముఖేష్ కనబడ్డాడు. ముఖేష్ కూడా కలవడం జరిగింది. ఇంకా మనం ఇప్పుడు 5th వినాయక చవితి యొక్క ఉత్సవాన్ని చూడబోతున్నాం. 5వ వినాయక చవితి ఎక్కడో కాదు, ఇక్కడే శ్రీ సాయి గణపతి లేడీస్ హాస్టల్ ఇక్కడే ఉంటుంది. చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చూసారా, నేను చెప్తున్నాను లేదు, ప్రతి ఒక్కరిలో ఒక క్రియేటివిటీ ఉంటుందని. నేను యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అందుకే వీడియో తీస్తుంటే తిను కూడా ఒక యూట్యూబర్ అయిపోయాడు. చూడండి, తను కూడా ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట, మీతో మాట్లాడేస్తున్నాడు. ఇలా ఉండాలి. అందుకే నేను శంకర్తో ఎవరున్నా ఆ యొక్క పాజిటివిటీ, ఆ యొక్క ఎనర్జీ, నేను అందుకే మ్యాక్సిమం అందరితో ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఎవరైతే కొంచెం డిఫరెంట్గా కలిసిపోవాలి, టక్మని మన మైండ్ సెట్కి అవతల వాళ్ళు అడాప్ట్ అయిపోవాలి. అప్పుడే నేను సైలెంట్గా ఉంటే అది ఏం అవ్వదు. ఒకరితో ఇంటరాక్ట్ అయితేనే కదా ఇంటరాక్టివ్ బాగుంటుంది. అదిగోండి, ఇది ఇలాగ చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేసి ప్రతి ఒక్కరి యొక్క మైండ్ సెట్ తెలుసుకున్నాం. వన్ డే ఒకరోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. వీడియో అయితే సైకిల్. మావాడు పుట్టుకుంటారు కానీ గట్టాడు, అది చూడటానికి అలా ఉంటాడు, తర్వాత చూపిస్తాడు. కరెంట్ పోయింది, ఇప్పుడే కరెంట్ పోయింది. కరెంట్ పోయింది. ఈ సమయంలో ఏదైనా జరగచ్చు. ఎవరైనా బండి మీద వచ్చి మన మొబైల్ తక్కువ లాగి వచ్చి అక్కడ నుండి జంప్ అయిపోతే మా దగ్గర ఉండేది సైకిల్. వీడియో కోసం ఒక కెమెరా కోసం మంచి ఫోన్ కొన్నాం. వచ్చేసాం ఫైనల్గా. జస్ట్ 50 మీటర్స్. ఇక్కడ కూడా లైట్స్ అనేది చాలా కట్టారు. ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా డెకరేషన్ చేశారు. మన 5th వినాయక చవితి యొక్క ఉత్సవం దగ్గరికి వచ్చాం. కాబట్టి కరెంట్ పోవడం వల్ల ఇక్కడ మనకి ఏం కనబడట్లేదు. కొన్నిట్లో కరెంట్ అనేది ఉంది. నా బహుశా అది హాస్టల్స్ అవి ఉండొచ్చు. ఎస్, ఈ చుట్టూ హాస్టల్సే ఉన్నాయి కాబట్టి పవర్ పర్లేదు, బాగానే ఉంటుంది. వచ్చేసింది. ఇదిగోండి కనబడుతుంది. కనబడదు, చాలా చీకటిగా ఉంది ఇక్కడ. అయినా సరే ఇక్కడ గణేష్ అనేది కనబడుతుంది మీకు. అది గాడ్ యొక్క పవర్.
ఇంత చీకట్లో కూడా దేవుడు దర్శనం. సో ఇక్కడ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు కూడా. కరెంట్ పోవడం వల్ల కొంచెం మీకు కనబడకపోవచ్చు, బట్ వీళ్ళ ఎఫర్ట్స్ అయితే వెరీ గుడ్, నైస్. ఇది వచ్చింది, ఫైనల్గా వచ్చింది. మీకు తీసుకెళ్తాను రండి మళ్ళీ ఒకసారి. ఫైనల్గా అయితే కరెంట్ వచ్చింది. మీరు 5th కూడా చూసారు. ఇంకా మా వాళ్ళు 6th కూడా చూపిస్తారంట మీకు. ఓకే, 6th కూడా వెళ్దాం. 6th యొక్క వినాయక చవితి యొక్క ఉత్సవాలని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పదండి. 6th యొక్క వినాయక చవితి ఉత్సవం చాలా బాగా చేస్తున్నారు అబ్బా ఏరియాలో. ప్రతి ఈది పక్క పక్కన ఉన్నప్పటికీ ప్రతి ఈదిలో కూడా లైట్స్ అనేది చాలా డిజైన్ చక్కగా చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. నేను చెప్తానండి ఫస్ట్ నుండి, యూత్ అనేవారు అవ్వరు. అదంతా ఎఫర్ట్స్ పెట్టడానికైనా మనీ పెట్టడానికి రెడీ. డ్రెస్గా వచ్చేసాం, మనం దగ్గరికి వచ్చేసాం. 6th యొక్క వినాయకుడు యొక్క ఆశీస్సులు మనం తీసుకొని మీకు కూడా చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, వీళ్ళు కూడా చాలా బాగా చేయడం జరిగిందనమాట. చిన్న విగ్రహంతో చాలా చక్కగా డిజైన్ చేసి చాలా చక్కగా అంటే చూడడానికి బాగుండేలా డెకరేషన్ చేసి మరీ పెట్టారనమాట. ఇక్కడ సాంగ్స్ ప్లే అవ్వడం ద్వారా మ్యూట్ చేయడం జరిగింది. ఓకే, 6th అయితే కంప్లీట్ చేస్తాం. చాలా బాగా చేశారు. ఓకే, అయితే అక్కడ చెప్తున్నాను కదా, మన వీడియోస్ వస్తే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ ఏది అనేది దేని మీద చేస్తాను అనేది నేను చెప్పను. ఎందుకంటే ఏది చెప్పినా అవి జరగట్లేదు ఈ మధ్య. ఏది ఎనర్జ్ చేసినా అది చెప్పట్లేదు. సరే, ఏది ఎనర్జ్ చేసి చేద్దామంటే అది అవ్వట్లేదు ఎందుకో కానీ. సో ఈసారి పగడ్బందీగా ప్లాన్ వేసి మరి మీ ముందుకి కంటెంట్ తీసుకొస్తా, అది ఫిక్స్ అయ్యా. సో ఇప్పుడు ఎటు వెళ్దాం? కాదు, రైల్వే స్టేషన్ వైపు వెళ్ళారా? అమ్మో బాబాయ్, అంతవరకు నడిచే ఓపిక లేదు. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళారు? అంత దూరం వద్దు. ఇప్పుడు వెళ్ళిపోదాం. మా ఏరియా వెళ్ళిపోయి అక్కడ ఒకటి ఉంది, 7th ఉంది. 7th చూపించద్దు, ఎందుకంటే తలా పర్ రీజన్ ధోని. నేను ధోని ఫ్యాన్ కాబట్టి 7th మీకు చూపించేస్తాను. వెళ్దామా? నువ్వు వస్తావా? వస్తావా? అక్కడ నుంచి సైకిల్ కదా, వెళ్ళిపో. ఓకే, ముఖేష్ మాతో పాటు వస్తాడంట. మీకు 7th కూడా చూపించేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే తలా ఫర్ రీజన్ ధోని ఫ్యాన్ అనమాట, సిఎస్కే. 7 జెర్సీ నెంబర్ 7 కనుక 7 చూపించేస్తాను ఈరోజు మీకు. ఏం లేదు, సైకిలా వద్దురా. మళ్ళీ మా సబ్స్క్రైబర్స్ ఇదేంటి బళ్ళు తొక్కాల్సిన ఏజ్లో ఇలేంటి సైకిల్ దగ్గర ఉన్నారు అనుకో. ఎందుకు వాళ్ళ సబ్స్క్రైబర్స్ అనరు, మన పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోగలరు. వద్దు, నడిస్తే వచ్చే నడుచుకుంటూ చెప్పేది వేరు, నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేసేది వేరు. సో ఇకపై మన వీడియోస్ వస్తాయి అన్నమాట యూట్యూబ్లో. మీ అందరూ ఇంతవరకు మీరు వచ్చారు అంటే, సో ఇంతవరకు మీరు వచ్చారు, ఇంతవరకు చూస్తున్నారు. 7th చూడక ముందు ఎవరైతే కొత్తగా వచ్చారో ఆడియన్స్ అనేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే, మీరు మాదంతా డిఫరెంట్ కంటెంట్. ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలంటే, నిన్ను ఏ రోజైతే నా కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తానో, అదే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్, మీకు వెంటనే ఆ రోజు అనేది వీడియో అనేది రావడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదంటే ముందు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. సో అది మా వాళ్ళు కూడా మీకు చెప్తారంట. రే కొంచెం రే మాట్లాడా, సబ్స్క్రైబ్ చేయమని అడుగు. సరే, ఇంతవరకు 6 చూసారు. ఏ రోజు చూడకముందే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాం.
ఎందుకంటే ఎందుకు వద్దులే ఇంకా. అది మా వాళ్ళు కూడా ఏంటంటున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నారు. చూస్తారా ఇప్పుడు అది నేనేం ప్లాన్ చేస్తున్నానంటే వీడియోస్ చేయాలి, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావాలి. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒకటే, ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి, కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఉండాలి. నేను ఎప్పుడు అదే నమ్ముతాను కూడా అదే. అది డిఫరెంట్, బీ డిఫరెంట్. తీసిన ఫోటోలన్నీ ఎక్కువ తీయలేదు. ముఖేష్ ఏడైతే ఈరోజు ఏడు స్పెషల్ ఏంటి ఈరోజు? ఒక్కడవే తిరిగేస్తున్నావు ఏంటి? ఆల్రెడీ యు నో ఐ యామ్ ఏ సింగిల్ ఎక్స్ప్లోరర్. సింగిల్ ఎక్స్ప్లోరర్ అంట బాబు. సింగిల్ ఎక్స్ప్లోరర్. సైకిల్ మీద 100 కిలోమీటర్లు అయిన ప్రజలే. ఓకే, మనం ఇంకా 7th దగ్గరికి వెళ్ళడానికి చాలా లాంగ్. ఇక్కడ నుండి జస్ట్ 1 km ఉంటుంది. ఎందుకంటే మా రూమ్ నుండి మేము ఆల్రెడీ 2 km వచ్చాం ఇక్కడికి. సో మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళాలంటే దగ్గర ఇంకా 1.5 km పట్టచ్చు. సో ఇంతలో మనం ఏం మాట్లాడదామంటే, ఈ వీడియోస్ ఎందుకు రాలేదు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా రోజుల నుండి వీడియోస్ ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదు, ఎందుకు ఆప్సావు అనుకున్న నెంబర్ ఆఫ్ మెంబర్స్ చాలామంది అడిగారనమాట. వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆప్సావని. వీటి గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం, ఎందుకు ఇన్ని రోజుల నుండి వీడియోస్ రాలేదనేది. సో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలి అంటే మీరు లాస్ట్ వరకు వీడియో అనేది చూడాలి. ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు, ఏ రీజన్ మీద వీడియోస్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా షార్ట్ ఫిలిం కూడా అయిపోయింది. ఇది ఒక బ్యాడ్ న్యూస్ మనకి. షార్ట్ ఫిలిం కూడా అయిపోయింది. నేను షార్ట్ ఫిలిం స్టార్ట్ చేశాను సంగతి మీలో సగం మందికి తెలుసు. సో అది కూడా షార్ట్ ఫిలిం కూడా అయిపోయింది. అందరు మందుకే దోస్తున్నారు. సో షార్ట్ ఫిలిం కూడా నేను చెయ్యాలనుకున్నాను. అది కూడా ఒక రీజన్ వల్ల అది కూడా డిలే అయిపోయింది. నేను డిలే అయిపోయిందని దానికన్నా ఆగిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మధ్యలో అది డిలే అవుతుందంటే దాని అర్థం అది ఆగిపోతుందనే. సో అది కూడా ఫైనల్గా అయితే ఆగిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకే ఒక ఆప్షన్, ఆగిపోయింది మళ్ళీ రీస్టార్ట్ చేయడం, లేదా మళ్ళీ కొత్తగా ఏదైనా ట్రై చేయడం. చేస్తా. నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను మీకు లాస్ట్లో చెప్తా. మనం ఇంకా 7th వినాయక చవితి యొక్క ఉత్సవం చూడడానికి ఇంకా కాస్త దూరంలోనే ఉన్నాం. ఈలోగా మీరు ఏరియాలో అయితే చాలా గట్టిగా చాలా బాగా అవుతున్నాయి ఉత్సవాలు. ఇప్పుడు ఏంటంటే లైఫ్లో ప్రతి మూమెంట్ని, ప్రతి సిచ్యువేషన్ ఎంజాయ్ చేయగలగాలి. ప్రతిదీ ఎంజాయ్ చేయగలగాలి. నువ్వు ఏ పొజిషన్ ఉన్నా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, వచ్చిన మూమెంట్ని ఏ రోజైతే ఎంజాయ్ చేయగలవో ఆ రోజు నీకు ఆ డే అనేది ఎనఫ్, సరిపోద్ది. ఇంకా ఆ రోజుకి అది చాలు. మళ్ళీ సాంగ్స్ ఇక్కడ ప్లే అవుతున్నాయి. మన ఛానల్కి స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంది. సో నేను మళ్ళీ మ్యూట్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ మరోసారి డీజే అనేది మన ఎదురుగా వచ్చింది. సో ఇక్కడ కుర్రోళ్ళు అనేవారు చాలా ఫైర్తో చాలా చక్కగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా వీళ్ళలాగే డ్యాన్స్ చేయాలనిపించింది. బట్ నాకు ఇక్కడ ఒక మెమొరీస్ గుర్తొస్తున్నాయి అన్నమాట. చిన్నప్పుడు నేను ఎన్నో డీజేస్లు అంటే డ్యాన్స్ చేసేవాడిని. అలాగే ఏ పెళ్ళి మనదైనా అవతల వాళ్ళైనా అక్కడ జరిగే డ్యాన్సెస్ కానీ డీజేస్ కానీ అందులో పార్టిసిపేట్ చేసి నేను మా ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేసి మెమొరీస్ క్రియేట్ చేసుకునేవాడిని. బట్ ఇప్పుడు అలా ఆ రోజులు అనేది మిస్ అయిపోయి ఈ జనరేషన్ అనేది ఇప్పుడు మొత్తం మారిపోయింది. మొబైల్ అనే ఫ్యూచర్లో యాడ్ అయిపోయి ఎన్నో ఎంజాయ్స్ మిస్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు వినాయకుడు అమ్ముతున్నారనమాట. వీధిలో చిన్నపిల్లలు తీసుకొచ్చారనమాట చిన్న విగ్రహాన్ని. చాలా బాగా డెకరేషన్ చేశారు. మీరు ఇప్పుడు చూశారు కదా. అక్కడికి చిన్నపిల్లలు కూడా ఒక మంచి ఉత్సాహం, ఒక మంచి సంబరాల్లాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని ఎంజాయ్ లాగా చేస్తున్నారు. అది వెరీ నైస్. ఇప్పుడు వచ్చేసాం ఫైనల్గా 7th వినాయక్ యొక్క ఉత్సవాన్ని చూడడానికి మనం వచ్చేస్తాం. ఇదిగోండి ఫైనల్గా. బాగుంది. చాలా బాగా చేశారు వీళ్ళు కూడా డెకరేషన్.
వీధిలో అయితే చాలా చూడడానికి అక్కడ నడుస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగా డెకరేషన్ చేస్తారు. లైట్స్ మెయిన్ చెప్పాలంటే లైట్స్ డిజైన్ బాగుంది అండ్ కలర్స్ కూడా ఓకే, టూ గుడ్. ఎంత మనీ పెట్టుంటారో, దగ్గర ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అవుతాయి. సిట్ వెళ్దాం, దగ్గరలో ఉన్నాం. ఫైనల్గా అయితే నాతో పాటు మీరు కూడా అలాగే ముఖేష్ కూడా 7 నువ్వు మధ్యలో వచ్చావు కదా. ఓకే, నువ్వంటే ఒక 3 చూసావు. అయినా నీతో మళ్ళీ చూస్తాం కదా. ఓకే, మొత్తానికి 7 ఉత్సవాలు అనేది కంప్లీట్ చేసి మనం చూసాము. చాలా బాగా చేశారు, మీరు కూడా చూసారు కదా. ఫైనల్గా అయితే మనం వచ్చేసాం మా రూమ్కి, అదే మేము ఉంటున్న రూమ్కి. వెళ్ళిపోతున్నావా? సరే బాయ్ అయితే అందరికి. మా సబ్స్క్రైబర్స్ అందరికి నువ్వు గుర్తు ఉండిపోతావు చూడు. ఈరోజు నుండి నువ్వు గుర్తుంటావు అందరికి. బాయ్ అయితే జాగ్రత్త. సరే చూసుకో, ట్రాఫిక్ ఉంటుంది మధ్యలో, డీజిల్ కట్టుండి ఆగిపోయావు అనుకో అక్కడే డ్యాన్స్ చేసుకుని ఉంటావు. ఒకటి చేసినా సరే రూమ్కి వెళ్ళిపో, సరేనా? గూగుల్ మ్యాప్ తప్పు అయి ఉండొచ్చు కానీ ముఖేష్ రూట్ అనేది రైట్. ఫైనల్గా అయితే రూమ్కి వచ్చాం. అది ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన వినాయక చవితి యొక్క 7 ఉత్సవాలని మా సరౌండింగ్స్లో నేను వెళ్ళి చూసి అక్కడ దర్శనం చేసుకొని మీకు చూపించడం జరిగింది. అది ఇప్పుడు మనం మాట్లాడుకోవలసింది ఏదైనా ఉందంటే, ప్రవీణ్ సాంగ్స్ ఆపివా. వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే ఆ వీడియోలో ఏ సాంగ్స్ ఉన్నా కాపీరైట్ కానీ స్ట్రైక్ పడే అవకాశం ఉంది. సో నేను అందుకే ఏ సాంగ్స్ని కూడా మీకు ప్లే చేయలేదు. మధ్యలో డీజేస్ వచ్చాయి. నెక్స్ట్ వినాయక చవితి యొక్క ఉత్సవాలు కూడా ఎన్నో సాంగ్స్ ప్లే అయినా సరే నేను మ్యూట్ చేసి మీకు చూపించడం జరిగింది. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే, ఆఫ్టర్ లాంగ్ టైం చాలామంది అడిగారు, ఏం వీడియో చేయట్లేదు, ఏం ఆపేసావు, నెక్స్ట్ ఎందుకు అసలు చేయడం మధ్యలో ఆపావు, ఇంత బాగా చేస్తున్నావు కదా, ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, ఎందుకు ఆపావు అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైతే నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తానో ఆల్మోస్ట్ ఈ రోజుతో 10 months దగ్గర అవుతుంది. ఈ బిట్వీన్ టైంలో నేను చాలా నేర్చుకున్నాను, చాలా కొత్త న్యూ థింగ్స్ అనేది తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే నా కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేసిన ఆఫ్టర్ 20 daysకి నాకు చాలా నిజాలు ఎన్నో తెలుసుకున్నాను. ఆఫ్టర్ 20 days నాకు చాలా న్యూ థింగ్స్ అనేది తెలిసింది. అంటే 98% మంది నన్ను సపోర్ట్ చేశారు. అంటే అప్రిషియేట్ చేసి ఇంకా బాగా కంటెంట్ ప్రొవైడ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ నువ్వు కూడా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయని చాలామంది సజెషన్ చేశారు. బట్ 2% మంది నన్ను అక్కడికక్కడ అన్ఫాలో కొట్టారనమాట ఇన్స్టాగ్రామ్లో అయితే. ఎందుకంటే వాళ్ళకి నా మైండ్ సెట్ అర్థమైపోయింది. అంటే ఈ అబ్బాయి ఈ టైప్ ఆఫ్ ఓకే మనకి సెట్ అవ్వడానికి అక్కడికక్కడ అన్ఫాలో కొట్టారు. నాకు తెలుసు అది ఎవరు అన్ఫాలో కొట్టారు అనేది. ఓకే ఇప్పుడు మనం వీడియోస్ అయితే అయిపోవడం జరిగింది. నేను చెప్పను, రీజన్స్ చెప్తే బాగోదు. ఎందుకంటే మనం ఏదైనా చేసామంటే దాని అవుట్పుట్ చూపించగలగాలి. లేదు అంటే మరి ఇంకా లేదు అంటే ఇంకా అది లేనట్లే. అంతేగాని మనం రీజన్స్ చెప్పి నేను ఇది చేయలేదు, నేను ఇది చేయలేకపోయినా అనుకోవద్దు. ఈ ప్రపంచంలో రీజన్స్ అనేవి పనికిరావు అనేది నాకు తెలుసు. ఇది కొత్త న్యూ థింగ్. ఎందుకంటే రీజన్స్ మనం చెప్పకూడదు. ఏదైనా చేసి చూపించామా చేసాము, లేదంటే లేదు. అంతేగాని నేను చేయలేకపోయాను, నాకు అది వచ్చింది ఇది అడ్డు వచ్చింది అని చెప్పకూడదు. సో నేను కూడా రీజన్స్ చెప్పాలనుకోవట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంకా నా దగ్గర చాలా 1.5 years టైం ఉంది. ఎందుకంటే నా ఇటుపక్క కాలేజ్ చూసుకోవాలి, మరోపక్క కంటెంట్ క్రియేషన్ చూడాలి,
మరో పక్కన ఏవైతే నా ప్లాన్స్ ఉన్నాయో, నా ప్యాషన్ అండ్ నేను కెరియర్గా తీసుకున్నాను, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాగ ఈ 3 థింగ్స్ని కూడా నేను ఆల్మోస్ట్ నా మైండ్లో పెట్టుకొని నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ నుండి మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, బట్ ఏదనేది నేను చెప్పను. ఎందుకంటే నేను ఏది అనౌన్స్ చేసినా అది మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఒక ఎలాగైపోయిందంటే, ఎప్పుడైతే నేను మనసు మీకు చెప్పేస్తున్నానో వస్తుంది, త్వరలో వస్తుంది, వెరీ సూన్ అంటున్నాను, అది ఒక్కసారి మీకు అప్లోడ్ చేయకుండా మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ అవ్వకపోతే నేను చేయలేకపోయినా, ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతున్నానేమో అనిపించేస్తుంది. సో ఈసారి ఏదైనా కొత్తగా క్రియేట్ చేసి మీ దగ్గరికి అది చేరినంత వరకు నేను చెప్పను, అనౌన్స్ చేయను. ఈసారి ఏదైనా నేను క్రియేట్ చేసి ఈసారి నేను ఏదైనా కొత్తగా క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను వస్తుంది అనుకోండి. ఇకపై మనం వీడియోస్ చేయబోతున్నాం, వీడియోస్ అనేది వస్తాయి. కంటెంట్ బేస్ లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ టైప్లో నేను ప్లాన్ చేస్తున్నాను. ఎవరు మిస్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఎప్పుడు ఆలోచించేది నా మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. నా లైఫ్లో ఎంతవరకు ముందుకు వెళ్తానో, నా ఎఫర్ట్స్ ఎంత పెడతానో పక్కన పెడితే, నేను ఎంతమందిని ముందుకు తీసుకెళ్ళగలను అనేది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అలాగే ఆలోచిస్తాను, ఎంతమందిని ముందుకు తీసుకెళ్దాం, మనం ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలం అనేది ఇంపార్టెంట్. నేను అదే నమ్ముతున్నాను, అదే నమ్ముతాను కూడా. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూసారో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీకు మీరు యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ప్లేస్లో కనబడుతుంది. సో సబ్స్క్రైబ్ అనేది చేయండి, మర్చిపోకండి. అలాగే మీకు ఇంకేమైనా చెప్పాలి, ఇంకేమైనా మాట్లాడాలంటే యూట్యూబ్లో కామెంట్ రూపంలో తెలియజేయండి, పక్క నేను రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ గైస్, బాయ్. మళ్ళీ కలుద్దాం. ఈసారి కంటెంట్తోనే కలుద్దాం, ఎన్నో మాట్లాడదాం. మన టైం వచ్చింది. కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, మీరు కూడా అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. సపోర్ట్గా ఉండండి. మీరు సపోర్ట్గా ఉంటారని నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ డే నేను వీడియో అప్లోడ్ చేయగానే, నేను ఏ వీడియో పెట్టానని తెలియకుండానే 156 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు 50 కూడా రారు అనుకున్నాను. ఎందుకంటే నేను చెప్పేది మోటివేషన్, ఎలా చెప్తానో ఏం చెప్తానో తెలియదు. అయినా సరే 156 సబ్స్క్రైబర్ రావడం అనేది అక్కడే నేను ఒక మెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. నాకు అది చిన్న నెంబరే, బట్ నేను దాన్ని చాలా సీరియస్ తీసుకున్నాను. 156 అనేది నా రేంజ్ కాదు అసలు. అయినా 156 మెంబర్స్ లైక్ చేసి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాళ్ళు నమ్మారు, వాళ్ళు నమ్ముతున్నారు కూడా. అంతే, అదే నమ్మకం నా మీద ఎప్పుడైతే పెట్టారో నేను కూడా కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఇకపై చేస్తున్నాను. దట్స్ ఇట్. మళ్ళీ రాబోతున్నాం, మళ్ళీ త్వరలోనే కంటెంట్ క్రియేట్ చేయబోతున్నాం వెరీ సూన్. అండ్ బాయ్ గైస్. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే, ఇంకేం చెప్పాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను పక్కా రిప్లై ఇచ్చి దానికి నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్. అండ్ మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్. బాయ్. హలో.